తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. భోగి పండుగ శుభాకాంక్షలమ్మా. అమ్మా, మీకు చూసేటటువంటి ప్రేక్షకులందరికీ, మీ సిబ్బందికి అందరికీ కూడా సంక్రాంతిలో మొదటి రోజైనటువంటి భోగి పండుగ శుభాకాంక్షలు. ఓకే, మరి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం భోగి యొక్క విశిష్టత. ఆ రోజు ఏంటి విధి విధానాలు ఏ విధంగా పాటించాలమ్మా? అసలు భోగి అంటే ఏమిటి? భోగి అనే పదం ఎందుకు వచ్చింది? మకర సంక్రమణం జరిగేటటువంటిది సంక్రాంతి అని మనం చెప్పుకునే రోజు, పండగ అంటున్నాం దాన్ని. దానికన్నా ముందు రోజు భోగి. ఈ పండగ కన్నా ముందు భోగి ఏమిటి అంటే, పండగ నాడు మనం కొన్ని సంప్రదాయ పద్ధతుల్లో కొన్ని విధానాలు, నియమాలు, నిష్టలు, పూజలు, వ్యవహారాలన్నీ ఉంటాయి. దానివల్ల కొద్దిగా ఆలస్యాలు అవ్వడం అవి ఉంటాయి కదా, భోజనాలు అవిను. అందుకని ముందు రోజున భోగి చేసేసుకుంటాం. ఇది సంక్రాంతి నిజానికి పెద్దల పండగగా కూడా చెప్తారు. మరి పెద్దల పండగ అయిన రోజున తలంటి పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం కొంచెం ఇబ్బందే కదా. అవును. అందుకని ముందు రోజు భోగం అనిపించే రోజుగా దీన్ని భోగి అంటారు. అంటే అభ్యంగన స్నానం చేస్తారు ఈ రోజు. అంటే తలకి నూనె రాచుకుని, నువ్వుల నూనె రాచుకుని, ఒంటికి కూడా నువ్వుల నూనె రాచుకుని ఆ తరువాత అభ్యంగన స్నానం చేస్తారు. ఈ నూనె బాగా లోపలికి వెళ్ళిన తర్వాత, నువ్వుల నూనె మాత్రమే కదా శరీరం లోపలికి ఎముకల దాకా వెళ్ళగలిగినటువంటిది, మాంసాన్ని లోపల నుంచి వెళ్ళి. అందుకని ఆ నువ్వుల నూనె రాచుకుని చక్కగా స్నానం చేస్తే, అప్పటి వరకు ఈ హేమంత ఋతువు కదా ఇది, దీంట్లో ఈ చలికి ఒళ్ళు పగిలుండడం, కండరాలన్నీ బిగుసుకుపోయి ఉండడం ఉంటాయి కదా, ఇవన్నీ సామాన్య స్థితికి వస్తాయి. రాబోయేది వేసవికాలం. దానికి సంసిద్ధమవుతాం. దానికి సిద్ధపడడానికి శరీరాన్ని నెమ్మదిగా క్రమంగా చేయడానికి ఇది తెల్లవారుదాం లేచి భోగి మంటలు కూడా వేసుకుంటారు. అంటే ఇంట్లో పనికిరాని చెత్త అంతా ఏదన్నా ఉంటే తీసి దాన్ని అంతా మంట పెట్టేసి దాని దగ్గర చలి కాచుకుంటారు. ఎందుకంటే అందరూ ఒక్కసారి అభ్యంగన స్నానాలు చేయలేరు, అందరూ లేవాలి. అందుకని చక్కగా 2 రకాల పనులు అవుతాయి. ఇది పెద్ద పండగ గనక ఇళ్లను శుభ్రం చేసుకోవడం, చెత్తలు తీసేయడం, బాగు చేయడాలు, ఇట్లాంటి పనులన్నీ అప్పటికైపోతాయి. దాంతా చెత్తనంతా భోగి మంటలు వేసేసుకోవడం ఉంటుంది. అభ్యంగన స్నానం చేసిన తర్వాత చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా తిరుగుతారు. ఆ రోజు ప్రత్యేకంగా చేసే పూజలు లాంటివి ఏం లేవు. బొమ్మలు పెట్టుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఆ రోజే బొమ్మల కొలువు పెట్టుకుంటారు. ఆ 3-4 రోజులు వరుసగా సాగుతుంది. ఇంకా ఆనాడంతా పిండి వంటలు, తలంట్లైనే కదా, కొత్త బట్టలు, పిండి వంటలు, పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళల్లో రేగుపండు, ఇనప పాత్రలు, పూర్వం కొల పాత్రలు వాడేవారు. అంటే కుంచం, అడ్డ, సోల అని ఉండేవి. ఇవన్నీ మంచి ఇనుముతో చేసినవి. ఆ ఇనుప పాత్రలో ధాన్యం కొంచెం వేసి, ఆ ధాన్యంలో ఈ రేగుపళ్ళు, పువ్వులు, రాగి నాణ్యాలు వేసి పిల్లల చుట్టూతో దిష్టి తీసి పోస్తారు. వాళ్ళకే దిష్టి తీసి వాళ్ళ మీద పోస్తారమ్మా? దిష్టి తీసి తల మీద పోస్తే కిందకి పడిపోతాయి కదా, అవి పిల్లలు తినకూడదు. అందులో శనగలు కూడా ఉంటాయి. శనగలు, ఏదో పువ్వులు, బంతిపూలు, సాధారణంగా పువ్వులు, రాగి నాణ్యాలు, రేగుపళ్ళు, ఇనప పాత్ర, ఇది ప్రధానం. ఇనప పాత్ర ప్రధానం. ఇది పిల్లలకి కనుక దిష్టి తీసి పోసినట్టయితే 1 సంవత్సరం పాటు వాళ్ళకి దిష్టి తగలదు అని చెప్తారు. ఎన్ని సంవత్సరాల వరకు పోస్తారు? సాధారణంగా పిల్లలందరికీ 10-15 ఏళ్ల లోపల పిల్లలందరికీ పోస్తారమ్మా. ఇంకా కొంతమంది గురువులు అయితే శిష్యులకి వయసుతో సంబంధం లేకుండా ఎప్పటికన్నా వాళ్ళ దృష్టిలో చిన్నపిల్లలే కదా, అందుకని వాళ్ళకి పోస్తూ ఉంటారు. అంటే దృష్టి దోషం పోతుంది అని పెద్దవాళ్ళు పిల్లలకి చేసేటటువంటిది. ఇదేదో దిష్టి ఎట్లా పోతుంది అంటే అది ఇనప పాత్రే అయి ఉండాలి. ఇనుము, రేగిపండు, రాగి నాణ్యం, ఈ మూడింటి యొక్క కలయిక వల్ల చాలా గొప్ప ఇది ఉంటుంది. ఎందుకంటే రేగుపండు సూర్య సంబంధమైనటువంటిది, రాగి కూడా తామ్రం, బాగా అగ్నిని వాహికగా ఉండేటటువంటిది. ఇదంతా ఇప్పుడు శని పోయేటటువంటి కాలం గనక ఇనప పాత్ర, ఈ మూడింటితోనూ కలిపి గనక చేసినట్టయితే దానికి సహకరించడానికి గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఉండాలి గనక శనగలు వేసి దిష్టి తీసిపోస్తారు. ఇది పద్ధతి. ఇది ఈ సందర్భంలో
బొమ్మలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. ఈ మంగళహారతులు ఇస్తారు కదా, అందరికీ పేరెంటాలు చేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ ముత్తైదులకి తమ విభవం కొద్దీ తమకెంత వైభవం ఉందో దాన్ని బట్టి ఆ తాంబూలాల్లో ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఎన్ని ఇస్తారు అంటే చెప్పలేం, అన్ని ఇస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నోము అన్న పదం ఒకటి ఉంది. అంటే 13 సంఖ్యకి నోము అంటారు. ఒక నోము తీసుకొస్తారు ఏవైనా సరే, ఒక పాత్ర ఇద్దామనుకున్నా, మరొకటి ఇద్దామనుకున్నా అవి అయ్యే వరకు తప్పనిసరిగా ఒక్కొక్కళ్ళకి తాంబూలంలో ఒక్కొక్కటి పెట్టి, ఇత్తడి పాత్రలు ఇస్తారా, రాగి పాత్రలు ఇస్తారా, వెండి ఇస్తారా, వైభవం ఉంటే బంగారం ఇస్తారా, చీరలు ఇస్తారా, వాళ్ళ ఇష్టం. ఇవ్వడం మాత్రం తప్పనిసరిగా తాంబూలం, ఆకు ఒక్క కలిపినటువంటి దాంట్లో శనగలు పెట్టి తాంబూలం ఇస్తే అన్ని రకాలైనటువంటి గ్రహాలు శాంతిస్తాయి. అందుకని తప్పనిసరిగా ఈ తాంబూలం ఇవ్వడం ఉంటుంది. ఇక చెప్పాలి అంటే ఇది పంటలు బాగా వచ్చేటటువంటి కాలం గనక అందరూ విభవంగా రైతుల పండుగనే అనుకుంటాం కదా మనం. రైతుల పండుగ. అసలు మన పండగలన్నింటికి కూడా వ్యవసాయ సంబంధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అవును. అందులో ఎలాగంటే ప్రతిదీ పంటలు దున్నడం ఒక పండగ, దున్నటం మొదలు పెట్టడం ఒక పండగ, ఇలా వస్తూ ఇది కోతలకు వచ్చేటటువంటిది. అందువల్ల ఇక కొద్ది కాలం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళకి. పంటలు వచ్చి ఇంటి నిండా బోలెడు ధాన్యం ఉంటుంది. నెల జీతగాళ్ళకి ఏమన్నా కక్కుర్తుంటుందేమో కానమ్మా, రైతులకి పంటలు ఇళ్ళకు వచ్చే రైతులకు మాత్రం ఆ పంటల కాలంలో అస్సలు ఎంత చిన్న రైతైనా ఒక ఔదార్యం ఉంటుంది. తన చేతులతో తను పండించింది కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఒక విశ్వాసం, అవునమ్మా నేను కదా పండించాను, వచ్చాడు మళ్ళీ పండించుకుంటాను, నాకేంటి అన్న ఒక తృప్తి, ఒక విశ్వాసం ఉంటాయేమో. వాళ్ళు ఎలా పడితే అలా దానాలు చేయడం అది మొదలు పెడతారు. ఇది చిట్ట చివరి రోజు ధనుర్మాసంలో గోదాదేవి రంగనాథుణ్ణి వివాహం చేసుకున్న రోజు. అందువల్ల దీనికి భోగి అనే పేరు వచ్చిందంటారు. గోదాదేవికి రంగనాథుడితో భోగాన్ని కలిగించినటువంటి రోజు గనక భోగి అని. అంతేకాకుండా ఈ భోగి అనే పదం రావడానికి ఇంకొక కారణం కూడా చెప్తారు. ఏమి అంటే పాతాళంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి 3 అడుగులతో తనని పాతాళానికి తొక్కేశాడు గనక విష్ణుమూర్తి, ఆయనకి 3 వరాలు ఇచ్చాడు. 3 అంటే ఒక వరమే అనుకో, 3 రోజులు భూలోకాన్ని పరిపాలించుకునేటటువంటి అధికారం. అందువల్ల ఆయన భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజులు ఇక్కడ ఆయన పరిపాలన ఉంటుంది. అందువల్ల బలిచక్రవర్తికి చాలా ఇష్టమైంది ఏంటి? దానం. కనుక దానాలు బాగా చెయ్యాలి అనేటటువంటి ఒక విశ్వాసం కూడా ఉందమ్మా. అందుకని ఇది భోగాలు అనుభవించేది, అనుభవింపచేసేటటువంటిది. భోగం అనుభవించడానికి తగిన సంపదలు వచ్చినటువంటి కాలం ఈ ధనుర్మాసం అంతా. తెల్లవారుజామున లేచి ఎప్పుడో 4ంటికే లేస్తారమ్మా. 4:30 కల్లా పూజను, తులసి దగ్గర దీపాలు పెట్టడం అన్నీ జరిగిపోతాయి. ఆడపిల్లలు ఉంటే గొబ్బెమ్మలు చేస్తారు, ముగ్గులేసి అందులో పెడతారు. చాలా హంగామా ఉంటుంది కదా నెల పట్టడం అని చెప్పి. నిజంగా పెద్ద పండగ అంటే ఇవాళ ఒక్కరోజు ఎక్కువ చేసుకుంటున్నాను కాదు, 4 రోజులు చేసుకునే పండగ ఇది. అవును, మనకు నెల పట్టినప్పటి నుంచి నెల పట్టడం అనే పదం వాడతాం. అవును. ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి సంక్రాంతి దాకా 4 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండేటటువంటి పండగ. ఈ పండగలో చిట్ట చివరి రోజున చాలా బాగా మనం గ్రాండ్ ఫినాలే అంటూ ఉంటామే, అట్లా ఆనందాన్ని అనుభవించేటటువంటి రోజు భోగి. సంతోషం అమ్మా. నమస్తే.